ఏపీ మంత్రి కందుల దుర్గేష్ కు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖ రావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. కట్టుదిట్టమైన భద్రత ఉండే రాష్ట్ర సచివాలయంలో మంత్రి పేషికే లేఖ నేరుగా రావడం అధికారులను షాక్ గురి చేస్తుంది. మంత్రి దుర్గేష్తో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా మావోయిస్టుల చేతిలో ప్రాణహాని తప్పదంటూ బెదిరించినట్టు లేటర్లో ఉంది. బెదిరింపు లేఖపై మంత్రి పర్సనల్ సెక్రటరీ శ్రీనివాసరావు తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏపీ మంత్రి కందుల దుర్గేష్ కు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖ రావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ లేఖకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, గుడ్ మార్నింగ్ అని ఈ రోజు చూస్తున్నట్టయితే రాష్ట్ర మొత్తం మీద 4 మంత్రులకి మావోయిస్టుల పేరుతో కూడా లేఖలు అందాయి. ఇందులో చూసుకుంటే అండగాని సత్యప్రసాద్, అలాగే సత్యకుమార్ యాదవ్, మరో మంత్రి కొల్లు రవీంద్ర, అలాగే కందుల దుర్గేష్, వీళ్ళ 4కి కూడా ఈ రోజు మావోయిస్టుల పేరుతో అయితే లేఖలు అందాయి బెదిరిస్తూ. అయితే దీనిపైన కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ లాబీలో చూసుకుంటే కందుల దుర్గేష్ అయితే స్పందించారు, చిట్చాట్గా మాట్లాడారు. ముఖ్యంగా ఈ మావోయిస్టు పేరుతో వచ్చిన లేఖ చూసి తమ కుటుంబ సభ్యులతో ఆందోళన చేశారు. అలాగే చాలా కూడా ఫోన్లు కూడా చేశారు. అయితే నేను పనిచేసేది టూరిజం లాంటి ఒక చిన్న శాఖ, టూరిజం శాఖకి ఈ మావోయిస్టులకు ఎటువంటి సంబంధం ఉండదు. అదే విధంగా తాను వ్యక్తిగతకరంగా కూడా ఎక్కడా కూడా ఎలాంటి తప్పులు కూడా చేయను, ఎవరో ఉద్దేశపూర్వకంగా ఈ లేఖలు రాసుంటారు కానీ మావోయిస్టులు అయితే కనుక ఇటువంటి లేఖలు రాయరు. ఏదైతే ఈ లేఖలు అనుకున్న 4 మంత్రులు చూసుకున్నట్టయితే అసలు మావోయిస్టులకి సంబంధించి కూడా వీళ్ళు 4 కూడా ఎటువంటి వ్యాఖ్యలు కానీ అలాగే వివాదాస్పదాలు కూడా వీళ్ళు 4 మంత్రులు కూడా ఉండరు. కానీ ఈ 4 మంత్రులకి లేఖలు రావటం అంటే ఖర్చు ఎవరో కుట్రపూరితంగానే ఈ లేఖ రాశారు తప్ప నిజంగా మావోయిస్టు లేఖలు కాదంటూ కూడా ఆయన చేశారు. అయితే దీనిపైన మిగతా మంత్రులు కూడా ఇదే విధమైన అభిప్రాయాలు అయితే వ్యక్తం చేశారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏదైతే ఈ 4 మంత్రులకు సంబంధించి ఈ మావోయిస్టు లేఖ అయితే వచ్చిందో అప్పటి నుంచి కూడా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అయితే ఆ 4కి కూడా వ్యక్తిగత భద్రత కూడా ప్రస్తుతం అయితే అదే విధంగా కొనసాగిస్తున్నారు. అయితే ఈ లేఖలకు సంబంధించి ఎవరు రాశారు, లేఖలు నిజంగా మావోయిస్టు రాశారు లేదా దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ విభాగం అయితే ఇప్పటికే కనుక దర్యాప్తు అయితే ప్రారంభించింది. అయితే ఈ లేఖల వెనుక అయితే కేవలం కొంతమంది ఆకతాయిలు ముందు వచ్చని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈ లేఖల అంశాన్ని మాత్రం పోలీస్ శాఖ సీరియస్ గానే తీసుకున్నది. రైట్ శ్యామ్, థ్యాంక్ యూ.